హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. టీఎస్ ఎంసెట్ 2024 స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. పర్టికులర్గా 1 lakh ఎబోవ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్. 10,000 సీట్స్ అయితే కంప్యూటర్ సైన్స్ సంబంధించి సీట్స్ పెరుగుతున్నాయి. ఏ కాలేజ్లో ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనే డీటెయిల్స్ మనం చూసుకుంటే, కొత్తగా ఏం కాలేజ్ వచ్చినాయి ఏంటి అనే డీటెయిల్స్ మనం ఒక్కొక్కటి చూద్దాం. ముఖ్యంగా అయితే 50 నుంచి 60 కాలేజీలు అయితే అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ అన్నిటికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కొన్నిటికి మాత్రమే ఇవ్వలేదు. ఆల్మోస్ట్ అన్నిటికి కూడా సిఎస్సి పెంచుకునే అవకాశం అయితే ఇచ్చాడు. సో కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనము ఏ కాలేజ్కి అయితే న్యాక్ అండ్ లేదా అటానమస్ హోదా ఉన్నదో, సో పర్టికులర్గా ఫెసిలిటీస్ చూపిస్తే అండ్ క్లాసెస్ చూపిస్తే, ల్యాబ్స్ చూపిస్తే వాళ్ళకి సిఎస్సి సీట్స్ పెంచుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో దాంతో మనం చాలా మట్టుకి అప్లై చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, సో న్యాక్ ఏ గ్రేడ్ ఉండాలి, లేదంటే స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్ హోదా అయినా ఉండాలి. అలా ఉండి కరెక్ట్గా అన్ని ఫెసిలిటీస్ చూపిస్తే, అంటే ఏదైతే సిఎస్సి కావాల్సిన ల్యాబ్స్ ఉన్నాయో, క్లాసెస్ ఉన్నాయో అన్ని ఫెసిలిటీస్ చూపిస్తే కనుక ఫ్యాకల్టీని చూపిస్తారో అటువంటి కాలేజ్ అన్నిటికి కూడా పెంచుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. దాంతో చాలా అంటే 10,000 అన్న ఇప్పుడు ఎస్టిమేషన్ ఉంది, ఇంకెక్కువే పెరిగే అవకాశం అయితే ఉంది. సో ఇది చాలా అంటే ఎవరైతే వెయిట్ చేస్తున్నారో 1 lakh ఎబోవ్ ర్యాంక్ వచ్చి మాకు రాదు సీట్ అని బాధపడుతున్న స్టూడెంట్స్ అందరికి కూడా ఇది చాలా గుడ్ న్యూస్. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే సో మీరు పెట్టుకునే జాగ్రత్త బట్టి మీకు వస్తుంది, సీట్ వస్తుంది. సో ఒకప్పుడు ఏంటంటే మనకి ఏ కాలేజ్ వస్తుందో వాళ్ళే ఒక 10 కాలేజీలు ఇచ్చేవారు. అందులో ఒక కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకోవడం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనకి ఏది కావాలో మనం లిస్ట్ పెట్టుకుని ఆ లిస్ట్లో మనకు సెట్ అయ్యిద్దో లేదో ఇస్తారు. సో మనకు వచ్చే కాలేజ్ పెట్టుకోవడం చాలా అవసరం. కాబట్టి దానికి తగ్గ రీసెర్చ్ చేసుకోండి, కాలేజెస్ని చూసుకోండి, గైడెన్స్ తీసుకోండి. మీ వెల్ విషర్స్ ఉండొచ్చు, లేకపోతే మీ సీనియర్స్ ఉండొచ్చు. సో అలా అందరినీ అడిగి కంప్లీట్గా జాగ్రత్త తీసుకోండి. ఏముందులే అనుకుంటే మాత్రం చాలా రిస్క్ అవుతుంది. ఓకే, మన దగ్గర నుంచి ఏమైనా గైడెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాం. సో గైడెన్స్ కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మనకి కొత్తగా కాలేజ్ ఎక్కడ వచ్చింది అన్నది డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ చూడండి, గత విద్యా సంవత్సరం ఖమ్మం జిల్లాలో పాలేరులో మనకి జేఎన్టీహెచ్ అనుబంధంగా కొత్త ఇంజనీరింగ్ కళాశాల అయితే ప్రారంభించడం జరిగింది. దాంట్లో సీట్స్ ఈసారి ఇంకా ఎక్కువ పెంచడం జరుగుతుంది. అండ్ అంటే లాస్ట్ టైం ఏంటంటే కొంచెం తక్కువ సీట్స్ హడావుడిగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఇంకెన్ని ఎక్కువ సీట్స్ పెంచడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే కొడంగల్లో వచ్చేసరికి మనకి పాలిటెక్నిక్ కాలేజ్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి చెప్పాలంటే ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఇంజనీరింగ్ సంబంధించిన కూడా తెలుసుకోవచ్చు. ఇక చూడండి, తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అది. సో కొడంగల్లో మనకి పాలిటెక్నిక్ని కాస్త ఏం చేశారంటే అప్గ్రేడ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సీట్స్ అయితే పెరుగుతాయి. సో ఓవరాల్గా 10,000 సీట్స్ అయితే మనకి స్టేట్ వైడ్గా పెరిగాయి. అందులో లయన్ షేర్ ఒక 60 నుంచి 70% దాకా అది హైదరాబాద్కి సంబంధించే ఉంది. అంటే 10,000లో 6,000 సీట్ల నుంచి 7,000 వరకు దాదాపుగా హైదరాబాద్ అండ్ హైదరాబాద్ పరిసరాలకు సంబంధించిన కళాశాలకు సంబంధించే మనకి సీట్లు అయితే పెరిగాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. సో ఏమొచ్చినా సరే, చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఖచ్చితంగా మీ దాకా మన ఛానల్ తీసుకొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బీటెక్ సంబంధించిన క్లాసెస్ కూడా మీకు ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.